ప్రతిరోజు క్వశ్చన్ పేపర్ని ఈవినింగ్ పూట విశ్లేషణ చేయడానికి ప్రయత్నిద్దాం. సో ఇక మనం టాపిక్లోకి వెళ్తే, ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ తొలి రోజు తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ క్వశ్చన్ పేపర్ విశ్లేషణ. తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన ఎగ్జామ్స్ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహణ. ఏపీ వ్యాప్తంగా 13 పరీక్షా కేంద్రాలు, విశాఖపట్నంలో 2, విజయవాడలో 6, తిరుపతిలో 3, అనంతపురంలో 2, మొత్తం 89 పోస్టులకి దాదాపు 4,496 మంది ప్రధాన పరీక్షలు రాయబోతున్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. 9:45 వరకు ఎగ్జామినేషన్ సెంటర్లోకి విద్యార్థులని అలో చేస్తున్నారు. సో నేటి పరీక్షలో భాగంగా తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్, రేపు ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ జరగబోతున్నాయి. సో ఓవరాల్గా తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మెయిన్స్ తెలుగు ఎగ్జామ్. సో మనం ఇప్పుడు క్వశ్చన్ పేపర్ని విశ్లేషణ చేసేందుకు ప్రయత్నిద్దాం. సో ఇది ప్రస్తుతం స్క్రీన్ మీద కనబడుతుందే ఇవాళ జరిగినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్. సో ఏ మాట కామాటే మనం చెప్పుకోవాలి, తెలుగుకి సరైన విలువ ఏపీపీఎస్సీ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టి తెలుగుకి మంచి విలువ ఇవ్వడం జరిగిందనే చెప్పుకోవాలి. ఏదేమైనా తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్ అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళ ఒక ప్రాంతీయ భాషల్ని దాదాపు పట్టించుకోవట్లేదు. బట్ అటువంటి సందర్భంలో తెలుగు భాషని నలువైపులా విలువగా తరతరాలు ఖచ్చితంగా తెలుగు ధరం ఉక్కిపడేలా ఉండాలి, తెలుగు రావాలి అందరికీ. ఎందుకంటే ఎవరైతే ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు సిస్టమ్ పరంగా ఇంగ్లీష్లో ఉండొచ్చు కానీ బట్ ప్రజలతోటి మాట్లాడేది తెలుగు, వాళ్ళ కంప్లైంట్స్ అన్నీ కూడా తెలుగులోనే ఉంటాయి. అటువంటి వాళ్ళకి బేసిక్ తెలుగు కూడా రావాలి అని చెప్పేసి ఇలా ఇంత పెద్ద ఎగ్జామ్లో తెలుగు క్వాలిఫైయింగ్ పెట్టడం అంటే ఖచ్చితంగా అందరూ కూడా ఏపీపీఎస్సీని అభినందించాలి. సో ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇది మనకి మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. టోటల్ ప్రింటెడ్ పేపర్స్ వచ్చి 4, మ్యాక్సిమం మార్క్స్ 150, టోటల్ టైం వచ్చేసి 3 hours. సో మీ అందరికీ తెలుసు తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్, ఇందులో రిజర్వేషన్స్ని బట్టి క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ అనేది మారచ్చు. బహుశా ఓసీ వాళ్ళకి 40% ఉంటుంది, బీసీలకి 35%, ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్లకి దాదాపు 30% ఉంటుంది క్వాలిఫై మార్క్స్. అంటే మనం కేటగిరీ వారీగా దీనికి క్వాలిఫైయింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, అన్ని ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. సో ఇక్కడ ఆప్షనల్ అయితే లేదు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వాటిలో ఏవైనా 2 పద్యాలకి భావార్థం రాయండి. ఒక్కొక్క దానికి 100 పదాలు తక్కువ కాకుండా రాయండి. సో ఇక్కడ హింట్ ఇచ్చారు 100 పదాలు తక్కువ కాకుండా రాయాలని చెప్పేసి. మార్క్స్ వచ్చేసి 20. సో ఇక్కడ మీరు చూడొచ్చు తెలుగుది. సో ఇక్కడ ఏమని ఇచ్చారంటే టోటల్ 3 ఇచ్చారు, ఏదైనా 2 రాయమని చెప్పారు. అంటే ఒకటి ఆప్షన్ వచ్చిందని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. సో ఓవరాల్గా ఈచ్ వన్ 10 మార్క్స్ అయితే ఇచ్చారు. సో రెండో క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది గద్య భాగాన్ని చదివి దాని సారాంశాన్ని 3వ వంతు పరిమాణంలో క్లుప్తీకరించి వ్రాయండి. సో ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద స్టోరీని చిన్న స్టోరీగా మార్చి వీళ్ళు రాయమని అడిగినట్టు తెలుగులో దీని అర్థం. ఇక్కడ దాదాపు దీనికి కూడా 10 మార్కులు కేటాయించారు. ఇక్కడ మీరు చూడొచ్చు హనుమంతుడి గురించి రాయడం అయితే జరిగింది. సో దాదాపు వీళ్ళు ఇక్కడ దీనికి ఒక 200 వర్డ్స్ అయితే ఇచ్చారు. దాన్ని ఒక 100 వర్డ్స్లో దాన్ని కంప్రైజ్ చేయమని అడిగినట్టు. సో మూడో క్వశ్చన్ చూడండి, ఇక్కడ దీనికి కూడా 10 మార్కులు. ఇక్కడ ఈ కింది గద్య భాగాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి, ప్రతి ప్రశ్నకి 2 మార్కులు. సో ఇక్కడ ఒక ప్యాసేజ్ రూపంలో ఇచ్చారు, ఒక స్టోరీ ఇచ్చారు. ఈ స్టోరీలో నుంచి 5 క్వశ్చన్లు అడగడం జరిగింది.
క్వశ్చన్కి 2 మార్కులు. ఈ క్వశ్చన్ వచ్చేసి కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి ఈ క్వశ్చన్స్ ఒక స్టోరీ అయితే రాయడం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఏమన్నా తెలుగులో ఉన్నాయని కూడా చూడాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా అన్ని గూగుల్ ట్రాన్స్లేట్ చేయడంతో ఆ తెలుగు అది తెలుగా ఇంగ్లీషా కూడా చక్కగా ఎవరికి అర్థమైతే లేదు. బట్ వీళ్ళు ఏ విధంగా అంటే అటువంటి తప్పిదాలు లేకుండా ఇచ్చారా, మరి వీళ్ళు కూడా అదే తప్పిదంలో ఉన్నారో చూద్దాం. ఆధునిక వైతాళకుడు కందుకూరి వీరేశలింగం పంతులు 48లో జన్మించారు. వీరి జన్మస్థలం రాజమహేంద్రవరం. పున్నమ్మ సుబ్బారాయుడు కందుకూరి తల్లిదండ్రులు. వీరు చేపట్టిన సామాజిక సంస్కరణ కార్యక్రమాల్లో అధిక భాగం స్త్రీలకు సంబంధించినవే. కన్యాశుల్కం, బాల్య వివాహాలు రద్దు చేయడం, వితంతువులు పునర్వివాహం జరిపించడం వంటి కార్యక్రమాల్ని కందుకూరి భుజానికి ఎత్తుకున్నారు. అంతేకాక స్త్రీ విద్య కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. ఈనాడు ఇంతమంది ఆడపిల్లలు విద్య నేర్చుకుంటున్నారంటే అది దాని వెనుక కందుకూరి ఆకాంక్ష మెండుగా ఉందన్న వాస్తవాన్ని మర్చిపోకూడదు. వెలకట్టలేని వీరేశలింగం మూర్తితత్వాన్ని ఈనాటి విద్యార్థులకు పరిచయం చేయడంలో వారి వీరేశలింగం గారి సంస్కరణ స్ఫూర్తికి కలిగింపచేయడం, వారి సామాజిక బాధ్యత గురించి తెలియజేయడం ఈ పాఠ్యభాగం ప్రధాన ఉద్దేశం. మనం చదివినటువంటి దాదాపు ఈ యొక్క 15 లైన్స్ సెంటెన్సు మ్యాక్సిమం 99% తెలుగు పదాలలో అక్షర దోషం లేకుండా ఉన్నదని అయితే మనం చెప్పచ్చు. సో ఏదేమైనా ఏపీపీఎస్సీ అయితే చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టే కనబడుతుంది. అది కూడా ముఖ్యంగా తెలుగు క్వాలిఫై పేపర్లో అది కూడా ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ లేకుండా సెంటెన్సు చాలా పర్ఫెక్ట్గా ఫ్రేమ్ చేసినట్టు కనబడుతుంది. సో 4th క్వశ్చన్ వచ్చేసి లేఖ రాయండి అని ఇచ్చారు. దీనికి 10 మార్కులు కేటాయించారు. జాతీయ క్రీడల్లో అవార్డు పొందిన మీ స్నేహితుడికి అభినందిస్తూ 100 పదాలలో ఒక లేఖ రాయండి అని చెప్పారు. అంటే లెటర్ ఇచ్చారు, దానికి వర్డ్స్ లిమిట్ వచ్చేసి 100 ఇచ్చారు. సో 5వ క్వశ్చన్ వచ్చేసి మీ పట్టణంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయ సేవలు వినియోగించుకోమని ప్రజలకు వార్తాపత్రిక ప్రకటన ద్వారా తెలియజేయండి. సో ఇది వార్తాపత్రిక ప్రకటన రాయమని చెప్తున్నారు. దీనికి కూడా 10 మార్కులు ఇచ్చారు. సో లెటర్కి వార్తాపత్రిక ప్రకటనకు తేడా ఉంటుంది. లెటర్ అంటేనేమో పర్సన్ టు పర్సన్, ఇదేమో పత్రిక ప్రకటన అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ని వీళ్ళు క్రియేట్ చేయమని అడుగుతున్నారు. సో 6వ క్వశ్చన్ వచ్చేసి బాలకార్మిక వ్యవస్థ పూర్తి నిర్మూలన సాధ్య అసాధ్యాల మీద వివరించండి. ఇది మనం జనరల్ ఎస్ఏ కింద కన్సిడరేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే సాధ్య అసాధ్యాల 2 అడిగిండు, ప్లస్ అడిగిండు, మైనస్ అడిగిండు. సో బాలకార్మిక వ్యవస్థ మీద ఒక ఎస్ఐ రాయమని అడిగారు. దానికి కూడా 10 మార్కులు కేటాయించారు. అదేవిధంగా 7వ క్వశ్చన్ వచ్చి మీ కాలేజీలో ఆట స్థల విస్తరణ కోసం స్థలం కేటాయించమని కోరుతూ విద్యాశాఖ అధికారికి 150 పదాలు తక్కువ కాకుండా నివేదిక రాయండి. సో ఇది కూడా ఒక నివేదిక అంటే మనకి ఆఫీసర్స్కి డిపార్ట్మెంట్కి రాయాల్సినటువంటి ఒక లెటర్ని కూడా ఇచ్చారు. సో చాలా డిఫరెంట్గా అడగడం జరుగుతుంది. ఒక కాడ లేఖ రాయమన్నారు, ఒక కాడ వార్తాపత్రిక ప్రకటన అన్నారు, ఒక కాడ నివేదిక రాయండి. దానికి కూడా ఇక్కడ వర్డ్స్ లిమిటేషన్ ఇచ్చారు, 150 పదాలు. ఎనిమిదోది వచ్చేసి ఈ క్రింది అంశాన్ని 150 పదాలలో తెలుగులోకి అనువాదించండి. దీనికి కూడా 10 మార్కులు కేటాయించారు. సో వీళ్ళు ఇక్కడ ఇంగ్లీష్లో ఒక మెసేజ్ అయితే ఇచ్చారు, దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయమని ఇచ్చారు. అది కూడా చాలా 10 లైన్లు ఉన్నది, అంటే దాదాపు ఒక 150 నుంచి 200 వర్డ్స్ లోపు ఉంటుంది. సో దీనికి కూడా 10 మార్కులు ఇచ్చారు. అదేవిధంగా 9వ క్వశ్చన్ వచ్చి మీరు ఒక జిల్లా కలెక్టర్గా వేసవి కాలంలో వచ్చే ప్రమాదభరితమైనటువంటి వేడిగాలుల పట్ల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి 100 పదాల్లోపు తక్కువ కాకుండా పత్రిక ప్రకటన విడుదల చేయండి. దీనికి కూడా 10 మార్కులు. సో ఆల్రెడీ ఇంతకుముందు గ్రంథాలయం గురించి ఒక పత్రిక ప్రకటన అన్నారు, ఇక్కడ కూడా 100 పదాలలో ఒక పత్రిక ప్రకటన అంటే ప్రజలని అలర్ట్ చేయడం, సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. సో 10వ క్వశ్చన్ వచ్చేసి మద్యం మత్తులో పక్కదారి పడుతున్న యువత గురించి తోటి విద్యార్థుల సంభాషణను 150 పదాలు తక్కువ కాకుండా రాయండి. దీనికి కూడా 10 మార్కులు కేటాయించడం జరిగింది. సో ఇది సంభాషణ, ఇది
ఇది కూడా చాలా బాగా అడిగినట్టు, ఎందుకంటే ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే సంభాషణను కూడా వీళ్ళు అడగడం, అది కూడా మద్యం మత్తులు అనేది లేటెస్ట్ ట్రెండింగ్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది చాలా అప్డేట్ క్వశ్చన్ అనుకోవచ్చు మనం. 11వ క్వశ్చన్ వచ్చేసి, మీ అధ్యాపకుడు బదిలీపై వెళ్తే సందర్భాన్ని పురస్కరించుకొని 100 పదాలలో తక్కువ కాకుండా ఉపన్యాసం ఇవ్వండి. ఇది ఉపన్యాసం, స్పీచ్. ఇది కూడా 100 పదాలు అన్నారు, దీనికి కూడా 10 మార్కులు. అదేవిధంగా 12వ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది అంశాలలో ఒకదానికి 200 పదాలు తక్కువ కాకుండా వ్యాసం రాయండి. దీనికి కూడా 10 మార్కులు. సో వీళ్ళు ఇక్కడ 4 వ్యాసాలు ఇచ్చారు, ఇందులో నుంచి ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. ఒకటి, మాతృభాషలో విద్యా బోధన, ఆన్లైన్లో విద్యా విధానం, యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం, పెగల్హాంలో ఉగ్రదాడి. చాలా అప్డేట్ ఉన్నారు. ఏబిపిఎస్సి అని చెప్పడంలో ఇది ఒక్కటి చాలు. ఎందుకంటే ఒక 5-6 రోజుల క్రితం జరిగినటువంటి పెహల్గామ్లో జరిగినటువంటి తీవ్రవాదుల దాడి మీద 200 పదాల్లో ఎస్ఐ రాయమని అడగడం అంటే చాలా అప్డేటెడ్ క్వశ్చన్ పేపర్ అని మనం చెప్పుకోవచ్చు. నిజంగా విద్యార్థులు కోరుకునేది కూడా ఇదే. ఎప్పుడో జమానా కాలం నాటి క్వశ్చన్స్ కాకుండా ట్రెండింగ్ని అడగడం అనేది ఖచ్చితంగా వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకని వెలికి తీసినట్టు అవుతుంది. నిజంగా ఏపీపీఎస్సి పర్ఫెక్ట్ అప్డేట్లో ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో 13వ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వ్యాకరణ అంశాలను వివరించండి. ఇందులో ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు ఇవ్వడం జరిగింది. దాదాపు ఇవన్నీ కలిపేసి మనకి 13వ బిట్టు 20 మార్కులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా 7th సబ్ బిట్ వచ్చేసి వ్యతిరేక పదాలు అడిగారు. 9th బిట్ వచ్చి గీత గీసిన పదానికి అర్థాన్ని కూడా అడిగారు. అంటే వ్యతిరేక పదాలు అడిగారు, అర్థాలు అడిగారు, వ్యాకరణ అంశాలు కూడా అడిగారు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఏపీపీఎస్సి పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ తోటి పర్ఫెక్ట్ అప్డేటెడ్ ఈవెంట్స్ని కవర్ చేసుకుంటూ ప్రస్తుతానికైతే తెలుగు కాలింగ్ పేపర్ని చాలా చక్కగా ఇచ్చారని భావిస్తున్నాం. సో మీ అభిప్రాయంలో ఏపీపీఎస్సి తెలుగు పేపర్ ఎలా ఉందో, ఏమైనా తప్పులు ఉన్నాయో అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే చాలా రాష్ట్రాలు కూడా వారి యొక్క ప్రాంతీయ భాషని క్వాలిఫైయింగ్ టెస్ట్గా పెట్టట్లేదు. సో ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఆ లోకల్ లాంగ్వేజ్ రాకపోతే అధికారులు నిరక్షరాస్యుల నుంచి వచ్చినటువంటి కంప్లైంట్లను కానీ వినతులు కానీ ఏ విధంగా చదివి పరిష్కరిస్తారన్నది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ సమస్య.